అందరికీ నమస్కారం. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 అదొక మామూలు సీజన్ కాదు, అదొక హిస్టరీ. అసలీ సీజన్ ఎందుకు అంత స్పెషల్, ఎందుకొక చారిత్రాత్మక సీజన్గా నిలిచిపోయింది? పదండి, ఇప్పుడు దాని గురించి వివరంగా మాట్లాడుకుందాం. అసలు ఈ సీజన్ని అంత మరుపురానిదిగా చేసింది ఏంటి అంటే, నిజం చెప్పాలంటే ఈ సీజన్ మన అంచనాలన్నింటినీ తలకిందులు చేసేసింది. ఎవరూ ఊహించని విధంగా రికార్డులు బ్రేక్ చేస్తూ ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. అదెలా జరిగిందో చూద్దాం. ఓకే, ఇప్పుడు అసలు విషయంలోకి వద్దాం. ఈ సీజన్ రికార్డ్ బ్రేకింగ్ రేటింగ్స్ వెనుకున్న ఫార్ములా ఏంటి అంటే, మనం అనుకున్నది కాదు. చాలామంది అనుకుంటారు బిగ్ బాస్ అంటే గొడవలు, ఫైటింగ్స్, కానిక్కడ సీన్ వేరే ఉంది. చూడండి, అందరూ ఏమనుకున్నారు? ఫుల్లుగా గొడవలు, ఆర్గ్యుమెంట్సు, రైవల్రీస్ ఉంటాయని. కానీ రియాలిటీ ఏంటి? ఈ సీజన్ సక్సెస్ వెనుక ఉన్నది బంధాలు, ఎమోషన్స్. ఇది నిజంగా షో చరిత్రలోనే ఒక కొత్త ట్రెండ్ సెట్ చేసింది. ఇక్కడ చూడండి, ఈ చార్ట్ చూస్తే మనకే క్లియర్గా అర్థమైపోతుంది. ఒకప్పుడు లాక్డౌన్ టైంలో వచ్చిన సీజన్ 4కి పీక్ రేటింగ్స్ వచ్చాయి. కానీ ఆ తర్వాతొచ్చిన సీజన్స్ అన్నీ యావరేజ్గా ఉంటే, ఈ సీజన్ 9 మాత్రం ఆ లాక్డౌన్ రికార్డును కూడా దాటేసిందంటే ఆలోచించండి. అంటే ప్రేక్షకులు ఈ ఎమోషనల్ కనెక్ట్కి ఎంత బాగా కనెక్ట్ అయ్యారో కదా. సరే, ఇప్పుడు చాలా చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్కొచ్చాం. విన్నర్ని డిసైడ్ చేసే ఒకే ఒక్క ఎలిమెంట్ అదేంటనుకుంటున్నారా? కేవలం 90 నిమిషాలు. అవును, 90 నిమిషాల్లో మొత్తం గేమ్ మారిపోవచ్చు. అదెలాగో చూద్దాం. కేవలం 1.5 గంట. ఫినాలే మొదటి రోజు రాత్రి ఓటింగ్ విండో ఓపెన్ అయ్యేది జస్ట్ 90 నిమిషాలు మాత్రమే. ఈ కొద్ది టైంలోనే ఫ్యాన్స్ తమ ఫేవరెట్ కంటెస్టెంట్కి ఒక సాలిడ్ లీడ్ తీసుకురావాలి. అందుకే ఇది చాలా అంటే చాలా కీలకమైన సమయం. సో సింపుల్గా చెప్పాలంటే ప్రాసెస్ ఇదే. ఫస్ట్, ఆ గోల్డెన్ విండో ఎపిసోడ్ అయిపోయిన వెంటనే ఓపెన్ అయ్యే 90 నిమిషాల ఓటింగ్. సెకండ్, ఈ ఫస్ట్ ఓటింగ్లోనే ఎవరైతే లీడ్ తెచ్చుకుంటారో వాళ్లే చాలా వరకు విన్ అవుతారు. ఇక ఓటు వేయడానికి 2 దారులున్నాయి. ఒకటి హాట్స్టార్ యాప్, రెండోది సింపుల్గా ఒక మిస్డ్ కాల్. అంతే. ఈ చిన్న విండోలో పడే ఓట్లే విక్టరీకి పునాది వేస్తాయి. ఇక ఈ సీజన్ని ఇంత స్పెషల్ చేసిన వాళ్లు ఎవరంటే ఫైనల్ 5 కంటెస్టెంట్స్. వాళ్లలో ప్రతి ఒక్కరూ ఒక రికార్డ్ బ్రేకర్. వాళ్ల లెగసీ ఏంటో ఒక్కొక్కరి గురించి తెలుసుకుందాం. ఫస్ట్, ఇమాన్యుయల్. హిస్టరీ క్రియేట్ చేసిన కమేడియన్, హౌస్లో ఎంటర్టైనర్ అంటే ఎలా ఉండాలో కొత్తగా డిఫైన్ చేశాడు. అంటే ఒక కమేడియన్ కేవలం జోకులు వేయడానికే కాదు, ఒక మాస్టర్ ప్లేయర్ కూడా అవ్వగలడని ప్రూవ్ చేశాడు. కామెడీని గేమ్ కోసం వాడుకున్నాడు, కానీ టఫ్ నామినేషన్స్ వచ్చినా, ఫిజికల్ టాస్కులొచ్చినా ఎక్కడా తగ్గలేదు. అదే అతని స్పెషాలిటీ. బిగ్ బాస్ తెలుగు చరిత్రలోనే ఒక కమీడియన్ ఇంత టాప్ పొజిషన్కి రావడం ఇదే ఫస్ట్ టైం. అతని బలమేంటంటే టాస్కుల్లో సూపర్ ఫాస్ట్, యాక్యురేట్, అందరితో ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేశాడు. కానీ ఒక ఛాలెంజ్ ఎదురయింది. దాదాపు 10 వారాలకు పైగా నామినేషన్స్లోకి రాకపోవడంతో తన ఓట్ బ్యాంక్ని పెంచుకునే అవకాశం మిస్ అయ్యాడు. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది కళ్యాణ్ గురించి. మొదటి స్వచ్ఛమైన కామన్ మ్యాన్. అతని జర్నీ షో చరిత్రలోనే ఒక సంచలనం. అతనిపై ఎన్ని ఆరోపణలు వచ్చాయో, అయినా తన నిజాయితీతో అందరి హృదయాల్ని గెలుచుకున్నాడు. ఎలాంటి సినీ బ్యాక్గ్రౌండ్ లేదు, ఒక సిఆర్పీఎఫ్ జవాన్. హౌస్లో ఎన్ని అడ్డంకులు ఎదుర్కొన్నాడో, బయట జనం నుంచి అంతకు రెట్టింపు సపోర్ట్ సంపాదించుకున్నాడు. రికార్డేంటంటే మీడియా పరిచయం లేని ఒక నిజమైన కామన్ మ్యాన్ ఫైనలిస్ట్ అవడం. జనం నుంచి వచ్చిన సింపతినే అతని అతిపెద్ద బలం. అంతేకాదు, లాస్ట్ క్యాప్టెన్సీ టికెట్ టు ఫినాలే గెలిచి తనేంటో ప్రూవ్ చేసుకున్నాడు. ఒక్కోసారి అతని అమాయకత్వాన్ని వాళ్లు ఆయుధంగా వాడినా జనం మాత్రం తన వైపే నిలబడ్డారు. ఇది కదా అసలైన అండర్డాగ్ స్టోరీ. ఈ విశ్లేషణ మీకు నచ్చుతోందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్, అనాలిసిస్ కోసం మన బిగ్ బాస్ ముచ్చట్లు ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. ఇక తనుజ, అన్స్టాపబుల్ లేడీ ఫైటర్, గ్రాండ్ ఫినాలేలో ఏళ్ల తరబడి ఉన్న ఒక రొటీన్ని బ్రేక్ చేసింది. ఆమె ఒక మాస్టర్ స్ట్రాటజిస్ట్. హౌస్లో ఎంటర్ అయినప్పటినుంచి అందరి టార్గెట్ తనే. కానీ ప్రతిదాన్ని చాలా తెలివిగా, హుందాగా ఎదుర్కొంది. ఈ సీజన్ కథ మొత్తం తన చుట్టూనే తిరిగింది అని చెప్పొచ్చు. చాలా ఏళ్ల తర్వాత, అంటే సీజన్ 3 తర్వాత టాప్ 2కి చేరిన మొదటి మహిళా కంటెస్టెంట్ తనుజ. తన బ్రెయిన్ గేమ్ స్ట్రాటజీలో అద్భుతం. గేమ్ ఒత్తిళ్లలో కూడా కళ్యాణ్తో తన బాండింగ్ని ఎక్కడా వదులుకోలేదు. తన నంబర్ 1 పొజిషన్ని కాపాడుకుంటూ అహంకారిగా కనిపించకుండా బ్యాలెన్స్ చేయడం పెద్ద సవాలే. కానీ ఆమె సక్సెస్ అయింది. నెక్స్ట్, డెమోన్ పవన్. పేర్లో డెమోనున్నా
మనిషి మాత్రం జెంటిల్ జైంట్. బలమంటే కండలు తిప్పడం కాదు, సేవ చేయడమని చూపించాడు. నిజంగా ఒక స్వచ్ఛమైన మనసుతో ఇల్లంతా వంటచేసి పెట్టాడు. గేమ్ కోసం తన బంధాల్ని ఎప్పుడూ పక్కనబెట్టలేదు. అందరూ అతన్ని చూసి ఒక ఫైటర్ అనుకున్నారు, కాని అతను తన మంచి మనసుతో, లాయల్టీతో అందరినీ గెలిచాడు. అతని రికార్డేంటంటే బలమంటే అగ్రెషన్ కాదు, సర్వీస్, దయ అని కొత్తగా డిఫైన్ చేశాడు. అందరూ వద్దన్నా రీతుతో తన ఫ్రెండ్షిప్ని కొనసాగించాడు. వంట బాధ్యతలు తీసుకుని నవ్వుతూ అందరికీ సర్వ్ చేశాడు. కొన్నిసార్లు పెద్ద గొడవల్లోకి వెళ్ళకపోయినా తన మంచితనమే అతన్ని ఫైనల్స్ వరకు తీసుకొచ్చింది. ఇక ఫైనల్గా యంగ్ అచీవర్ సంజన. ఫినాలేలో తను ఉండటం కూడా ఒక ముఖ్యమైన మైలురాయే. ఆత్మగౌరవంతో నిలబడింది. పెద్ద పెద్ద ప్లేయర్స్ మధ్యలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడానికి వయస్సు అడ్డంకి కాదని నిరూపించింది. చాలామంది సీనియర్స్ ఉన్న హౌస్లో తన సెల్ఫ్ రెస్పెక్ట్ని కాపాడుకుంటూ టాప్ 5 వరకు రావటం మామూలు విషయం కాదు. షో చరిత్రలో ఒక యంగ్ ఆర్టిస్ట్ టాప్ 5కి రావడం ఇదే మొదటిసారి. ఎంత పెద్దవాళ్లతో అయినా తన ఆత్మగౌరవం విషయంలో అస్సలు తగ్గలేదు. కొన్ని మంచి బంధాలేదపరుచుకుని కాంప్లెక్స్ గేమ్లో ముందుకు సాగింది. ముందునుంచే పెద్ద ఫ్యాన్ బేస్ ఉన్నవాళ్లతో పోటీపడి ఫైనల్స్కి రావడం తన గ్రేట్నెస్. సో చూశారుగా, 5 ఫైనలిస్ట్, 5 అద్భుతమైన రికార్డులు. ప్రతి ఒక్కరి జర్నీ ఒక లెగసీ. మరి వీరిలో ఎవరి వారసత్వం టైటిల్కి అర్హమైనది? ప్రేక్షకులు ఎవరికి పట్టం కట్టారు? ఈ నిర్ణయం వెనుక ఉన్న కారణాలు ఇవే. ఈ విశ్లేషణపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి. మళ్ళీ చెప్తున్నాను, మన బిగ్ బాస్ ముచ్చట్లు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం.